So hey hello guys, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ అని నేను డబుల్ సూపర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ GVR MotoTech. సో ఇక్కడ చూడొచ్చు మీరు, దీస్ ఆర్ ది థింగ్స్ ఐఎమ్ క్యారింగ్ టు నేపాల్ అనమాట. మీరు ఖచ్చితంగా క్యారీ చేయాల్సినవి ఏ లాంగ్ రైడ్లో అయినా కానీ. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు మనం ఏమేమి తీసుకెళ్తున్నాం ఏంటి, ఎందుకు తీసుకెళ్తున్నాం ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఖచ్చితంగా మీరు ఇవన్నీ క్యారీ చేస్తే యూ విల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పొచ్చు అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. I just wanna stay bad, stay mad, chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back, I'll be swinging hard till the hits come in all caps. సో గైస్, ఎప్పుడైనా కానీ మనం రైడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెన్స్ అయితే గేర్కి ఇవ్వాల్సిందే. సో దిస్ ఈజ్ మై న్యూ స్టెల్త్ ఈవో V3 జాకెట్ అనమాట, రైనాక్స్ది. అండ్ దిస్ ఇస్ మై రైనాక్స్ ఎయిర్టెక్స్ ప్యాంట్స్ అనమాట. సో ఈ కాంబినేషన్ వచ్చి నాకు చాలా ఇష్టం అండ్ చాలా బాగుంటుంది కూడా వేసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ మై రైడింగ్ షూస్ ఒరాజో అనమాట. అండ్ నేను యాక్చువల్గా చెప్పాలంటే ఈ జాకెట్ మీద కూడా నేను ఒక డెడికేటెడ్ రివ్యూ చేస్తాను. సో ఇప్పటివరకు చేయలేదు, చేస్తాను. ఐ మీన్ దిస్ ఇస్ ద ఫస్ట్ రైడ్ ఐఎమ్ యూజింగ్ దిస్ జాకెట్. మొత్తం అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది లాంగ్ రైడ్లో మీకు చెప్తాను అనమాట. ఓకే, అండ్ దెన్ కమ్స్ నేను బ్యాలక్లావా క్యారీ చేస్తున్నాను. యాక్చువల్గా 2 బ్యాలక్లావాస్ క్యారీ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి చైన్ స్ప్రే అనమాట, చైన్ లూబ్ అని కూడా అనొచ్చు. అండ్ దీస్ ఆర్ మై గాగల్స్ చెప్పాలంటే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి GoPro Hero 10 ఉంది అండ్ Insta 360 degrees 1R కెమెరా కూడా తీసుకెళ్తున్నాను అనమాట, టు గెట్ ఎక్స్ట్రా షాట్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి దిస్ ఇస్ కంప్లీట్లీ మై మెడికల్ కిట్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి GoPro యాక్సెసరీస్ అన్ని కొద్దిగా ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనేవి ఏవో ఉన్నాయన్నమాట, అంటే బ్యాటరీ లాంటివి. సో చిన్న చిన్నగా ఎక్కువ అవసరం పడే యాక్సెసరీస్ అన్ని దీంట్లో అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మన రైనాక్స్ థర్మల్ లైనర్ అనమాట. మనకి స్టెల్త్ ఈవో V3 జాకెట్ తీసుకుంటే దాంతో పాటు ఇది కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు. ఇప్పుడు ఉంది, కాకపోతే ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. సో బెటర్ గ్రాబ్ ఇట్. దిస్ వర్త్. ఇది వచ్చేసి ఇండివిజువల్గా తీసుకుంటే 900 రూపీస్ to 1100 రూపీస్ అనేది పడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక క్యాప్ అనమాట, వులెన్ క్యాప్. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ యూజ్ అవుతుందని ఇది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మన గార్డియన్ గేర్స్ యొక్క ట్యాంక్ బ్యాగ్ అనమాట. ఇది నేను ఫర్ ది పాస్ట్ 2 to 3 years నేను ఇది యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది పెర్ఫార్మెన్స్, నాకు చాలా నచ్చుతుంది ఇది. అండ్ కొన్ని ఐటమ్స్ వచ్చేసి దీంట్లోకి వెళ్ళిపోతాయి. ఇది నా స్పెక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ బంజీ కార్డ్స్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయాల్సిందే. ఎందుకంటే ఎక్కడ ఎక్స్ట్రా లగేజ్ క్యారీ చేయాల్సి వచ్చినా, లేకపోతే వెహికల్లో ఎక్కడైనా సైడ్ స్టాండ్ అట్లా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కానీ బంజీ కార్డ్ అయితే చాలా యూజ్ అవుతుంది. మీరు మాత్రం ఖచ్చితంగా బంజీ కార్డ్స్ అనేవి క్యారీ చేయాల్సిందే. అండ్ ఇది వచ్చేసి ఎయిర్ ఇన్ఫ్లేషన్ పిల్లో అనమాట. సో ఇక్కడ అవసరం పడ్డప్పుడు మనకి యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మన రెయిన్ లైనర్ అనమాట, కంప్లీట్ మన రైడింగ్ గేర్ పైన వేసుకునేది. సో దట్ మనకి వాన పడ్డా కానీ పెద్ద ఎఫెక్ట్ ఏమి పడదనమాట. అండ్ అది వచ్చేసి మన టాప్ బాక్స్. సో దాంట్లో అయితే ఇప్పుడు ఏం లేవు, అన్ని తీసి బయట పెట్టేశాను, తర్వాత సర్దేస్తాను నేను. అండ్ ఆ ఆరెంజ్ కలర్ వచ్చేసి మన టెయిల్ బ్యాగ్ ది అండ్ ట్యాంక్ బ్యాగ్ ది రెయిన్ లైనర్స్ అనమాట, ఒకవేళ వాన పడ్డా కానీ తడవకుండా ఉండడానికి. అండ్ అది వచ్చేసి దట్ ఈస్ ద గార్డియన్ గేర్ 70 లీటర్స్ టెయిల్ బ్యాగ్ అని చెప్పొచ్చు అనమాట. సో నేను చాలా రీసెంట్ గా తీసుకున్నాను, చెప్పాలంటే ఈ రైడ్ ముందే తీసుకున్నాను. మనకి ప్యానియర్స్ కూడా క్యారీ చేయొచ్చు, కానీ ప్యానియర్స్ అయితే కొద్దిగా క్యారీ చేయడం, ట్రైన్లో వచ్చాం కదా మనం బైక్ తీసుకుని, సో అదంతా ఇబ్బంది అవుతుందని చెప్పి నేనైతే టెయిల్ బ్యాగ్ ప్రిఫర్ చేశాను. హ్యాపీగా ఇట్లా షోల్డర్కి వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కడికైనా కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే మనకి ఐ హ్యావ్ క్లచ్ కేబుల్ అండ్ యాక్సిలరేటర్ కేబుల్ ఒకటి తీసుకున్నాను మన హిమాలయన్కి. అండ్ ఇవి వచ్చేసి మీకు ఏంటంటే దీస్ ఆర్ ది ఫ్రంట్ ట్యూబ్ అండ్ రేర్ ట్యూబ్, 2 ట్యూబ్స్ నేను పర్చేస్ చేశాను. ఇన్ కేస్ ఆఫ్ ఏ పంచర్ మనం ఎక్కడ రైడ్ ఆగకుండా రైడ్ అనేది కంటిన్యూ చేయడానికి ట్యూబ్ మార్చేసుకుని కంటిన్యూ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి దీస్ ఆర్ ది థర్మల్ లైనర్స్ అని చెప్పొచ్చు. సో మనకి జనరల్ లక్స్ కోజీ అట్లాంటివి వస్తాయి కదా. సో ఇది వచ్చేసి డికాథ్లాన్ బ్రాండ్ అనమాట. కొద్దిగా వార్మ్త్ ప్రొవైడ్ చేస్తే మంచి ప్రొటెక్షన్ ఉంటుంది కోల్డ్ నుంచి అని చెప్పి అయితే నేను తీసుకోవడం జరిగింది. సో ఇవి వచ్చేసి నాకు పెయిర్ 1000 రూపీస్ పడింది, 499 అండ్ 499 పడింది అనమాట. అండ్ ఇది వచ్చేసి దీస్ ఆర్ ది ప్యాకింగ్ క్యూబ్స్ అంటారు వీటిని. ఇది చూస్తున్నారు కదా, ఈ 3 అండ్ దిస్ 1, 2, 3 and 4 ఇవి వచ్చేసి ప్యాకింగ్ క్యూబ్స్ అంటారు అనమాట. ఇది ఎందుకంటే మనకి లగేజ్ ఏది ఎక్కడ పెట్టుకుంటున్నాము, ఐ మీన్ ఏ బట్టలు ఎక్కడ పెట్టుకుంటున్నాము, లేకపోతే ఏదైనా యాక్సెసరీస్ ఎక్కడ పెట్టుకున్నాం అని చెప్పి మనకి క్లియర్గా కనిపిస్తుంటుంది పైనుంచి. ప్లస్ ఏంటంటే ప్యాకింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో అందుకని ఇవైతే నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీకు వీటిలో ఏ యాక్సెసరీస్ కావాలన్నా కానీ, ఏ పార్ట్స్ కావాలన్నా కానీ నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ అనేది పెట్టేస్తాను, ఖచ్చితంగా మీరు వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి క్లోత్స్ అవన్నీ ఉన్నాయి, క్లోత్స్, అండర్ గార్మెంట్స్, టవల్స్ అవన్నీ ఉన్నాయి అనమాట. సో దీస్ ఆర్ మై గ్లోవ్స్, కంప్లీట్ రైడింగ్ ఫుల్ గౌంట్లెట్ గ్లోవ్స్ అనమాట, టార్మాక్వి. అండ్ అది వచ్చేసి ఐఎమ్ క్యారింగ్ అన్ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ గ్లోవ్స్ అని చెప్పొచ్చు. సో అది వచ్చేసి మన BSDDPది గ్లోవ్స్ అనమాట, రెగ్యులర్ సిటీ కండిషన్స్లో యూజ్ చేసే గ్లోవ్స్. అండ్ ఇది వచ్చేసి దిస్ ఈజ్ మై హైడ్రేషన్ ప్యాక్. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి రైడ్లో నేను క్యారీ చేస్తాను, ఎందుకంటే ఏది ఫుడ్ దొరికినా దొరకపోయినా కానీ వాటర్ అయితే కంప్లీట్గా సప్లై ఉంటుంది మనకి. సో ఇదైతే మనకి 100% యూజ్ అవుతుంది. అండ్ ఏంటంటే వెన్ యూఆర్ రైడింగ్ ఏమవుతుందంటే తొందరగా స్వెట్ కానీ లేకపోతే అలసిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు
వాటర్ అంతా తీసుకుంటూనే ఉండాలి. ఎన్నిసార్లు రైడ్లో సుస్ బ్రేక్కి ఆగినా పర్వాలేదు, కానీ వాటర్ ఇంటేక్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అందుకనే నేను ఈ హైడ్రేషన్ ప్యాక్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి మన చిన్న స్కార్ఫ్ లాంటిది అనమాట. దీంట్లో వచ్చేసి అన్ని ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ లేకపోతే అన్నిటి కంప్లీట్ చార్జర్స్ అవన్నీ ఎలక్ట్రికల్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి దిస్ ఇస్ ద ఎల్ఎన్ కీ సెట్ అనమాట. మనం ఎప్పుడు క్యారీ చేస్తాము, ఎక్కడ ఏ అవసరం పడుతుందో తెలియదు. సో ఐఎమ్ డెఫినెట్లీ క్యారింగ్ దిస్ ఆన్ మై ఎవ్రీ రైడ్ అనమాట. ఓకే, అండ్ ఇది వచ్చేసి నా టాయిలెటరీస్. సో దీంట్లో చిన్న చిన్న బ్రష్, పేస్ట్, క్రీమ్స్, మన రెగ్యులర్గా యూజ్ అయ్యే ఐటమ్స్, కొన్ని స్నిక్కర్స్, సో అవన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. ఎక్కడన్నా యూజ్ అవుతుంది మనకి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన హెల్మెట్ అనమాట. దిస్ ఈజ్ మై యాక్జోర్ వెనమస్ బ్లాక్ ఎడిషన్, డల్ బ్లాక్ ఎడిషన్. నాకు చాలా నచ్చింది. దీంతో పాటు నేను ఇంటర్కామ్ అయితే ఎప్పుడో ఫిక్స్ చేసిందే. సో దానికి అట్లా హెల్మెట్ అట్లా పడి ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడు ఏ రైడ్లో యూజ్ అయినా కానీ దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే నేను ఒక నైట్ విజన్ గ్లాస్ ఒకటి తీసుకోవాలి. సో చూస్తాను, ఇక్కడ ఢిల్లీలో ఏదైనా షాప్ దగ్గర ఆగుతాం కదా, సో అప్పుడు నేను అది నైట్ విజన్ గ్లాస్ అనేది పర్చేస్ చేద్దామని చూస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే దిస్ ఇస్ ద ఎయిర్ ఇన్ఫ్లేటర్ అనమాట. మనకి ఎప్పుడైనా కానీ పంచర్ అయినప్పుడు ఏమైనా అయినప్పుడు జస్ట్ ట్యూబ్ మార్చేసుకుని ఎయిర్ ఇన్ఫ్లేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి రెస్క్యూ టెక్ అనే కంపెనీ అనమాట. నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. మన క్లాసిక్ 350లో కూడా యూజ్ చేస్తాను, నేను ఇప్పుడు కూడా హిమాలయన్లో యూజ్ చేస్తున్నాను. దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంకోటి క్యారీ చేస్తున్నాను, దట్ ఈస్ మన ల్యాప్టాప్ అనమాట. ఎందుకంటే మన డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి లేకపోతే ఇక్కడ టైం దొరికినప్పుడు ఎడిట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ల్యాప్టాప్ కూడా క్యారీ చేస్తున్నాను. సో కంప్లీట్గా బెడ్ మీద ఉన్నవన్నీ ఇప్పుడు మనం లగేజ్ బ్యాగ్స్లోకి అయితే షిఫ్ట్ చేసేద్దాం. ప్యానియర్స్లోకి, లగేజ్ బ్యాగ్లోకి, ట్యాంక్ బ్యాగ్, టైల్ బ్యాగ్ అన్నిటిలోకి షిఫ్ట్ చేసేద్దాం. సో గైస్ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ మై కంప్లీట్ ప్యాకింగ్ సెటప్ అనమాట. ఏ లాంగ్ రైడ్ కైనా కానీ మాక్సిమం చేంజ్ అయితే ఆ టైల్ బ్యాగ్ ఒకటి చేంజ్ అవుతుంది. టైల్ బ్యాగ్ ప్లేస్లో ప్యానియర్స్ వస్తాయి. అంతకంటే మనకి పెద్ద లగేజ్ ఏం చేంజ్ అవ్వదు. సో ఇవన్నమాట కంప్లీట్గా నేను క్యారీ చేసే లగేజ్ వచ్చేసి. అండ్ ఏ రైడ్లో కానీ ఇవన్నీ కంపల్సరీగా క్యారీ చేయాల్సిందే, దీంట్లో ఏ ఒకటి నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఇంకో ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్ ఒకటి నేను క్యారీ చేస్తున్నాను. ఎక్కడన్నా మనకి అది నేను వేసుకుని ఉన్నాను, సో అందుకే చూపించలేదు. సో అది ఒకటి క్యారీ చేస్తున్నాను అనమాట. ఎక్కడన్నా మనకి షూ వేసుకోకుండా జస్ట్ రిలాక్స్ అనమాట. ఎక్కడన్నా ఆగినప్పుడు మనం తీసుకున్నప్పుడు అట్లాంటప్పుడు స్లిప్పర్స్ అనేది పనికి వస్తాయి అనమాట. సో గైస్ చూసారు కదా, ఇవన్నమాట నేను ప్రోడక్ట్స్ క్యారీ చేసేవి, యాక్సరీస్ క్యారీ చేసేవి. ఏ మేజర్ రైడ్ కానీ ఇవన్నీ క్యారీ చేస్తూ ఉంటా, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా. మనకి ఎప్పుడైనా కానీ రైడ్ ఆగకూడదు, స్మూత్ గా నడవాలి అనుకుంటే ఇట్లాంటివన్నీ క్యారీ చేయక తప్పదు. ముందే మనం ప్రొయాక్టివ్ గా ఉండి ఏమైనా సినారియో వస్తే ఎలా డీల్ చేయాలి అన్న దాంతో మనం ఆలోచించి ఇలాంటివన్నీ క్యారీ చేస్తే రైడ్ అనేది చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది అనమాట. సో గైస్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని చెప్పి అనిపిస్తుంది. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా రీచ్ అవుతుంది అవసరం ఉన్న వాళ్ళకి. అండ్ వాళ్ళు ఏంటంటే ఏ లగేజ్ క్యారీ చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి రైడ్ అనేదంతా ఈ పర్టికులర్ పార్ట్ నుంచి వాళ్ళు ఈజీగా బయటపడొచ్చు అనమాట. చాలా ఈజీగా సర్దుకోవచ్చు, చాలా ఈజీగా రైడ్ అనేది చేయొచ్చు అనమాట. సో గైస్ దట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్. మీకు తెలుసు ఏం చేయాలో, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది వీడియో. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో కనుక మీకు ఏ రీజన్ వల్ల నచ్చినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. సో దట్ నేను రెగ్యులర్ గా వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Till then keep smiling and never back down. జై హింద్.